నీకంతా గురువు వస్తాడు, నీకు సత్యాన్ని బోధిస్తాడు, నీ గమ్యం ఏమిటో చెప్తాడు. ఇప్పుడు చూడండి, అప్పుడు ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళిన వాళ్ళని అన్నీ బాగా చక్కబెడతారు కదా, జుట్టు కళ్ళు బ్యూటీ పార్లర్లో అన్నీ చక్కబెడతారు. అలాగే గురువు ఏం చేస్తాడంటే నన్ను చక్కదిక్కుతాడు, మైండ్ చక్కదిక్కుతూ ఉంటాడు. ఎక్కడ ఏ కోణంలో ఏది ఉందో, ఎక్కడ బలహీనత ఉందో చూసుకుంటూ ఉంటాడు, అన్నీ చూసుకుంటాడు. నీ లోపల ఉంటాడు, నీ హృదయంలో ఒకసారి నిప్పు పెడతా ఉంటాడు. నీకు నీ హృదయంలో ఏ బలహీనత ఉందో చూస్తూ ఉంటాడు. అది నీకు తెలియదు. ఆ సంస్కారాలు ఎన్నో ఉంటాయి, వాసనలు ఉంటాయి. లోపల వాసన నీకు తలంపుల కింద వస్తేనే కానీ తెలియదు. ఆ వాసన కెలికితాడు వాడు, కెలికి నీ సహస్రారంలోకి తీసుకొస్తాడు. మొత్తం మీద నీకు ఆ భగవంతుడి గురువు నీకు కూడా ఉంటాడు, నీ వెంట ఉంటాడు, నడుస్తూ ఉంటాడు, లోపల ఉంటాడు, బయట ఉంటాడు, పైన ఉంటాడు, కింద ఉంటాడు, శరీరాన్ని మార్చినప్పుడు ఉంటాడు, నువ్వు శాంతంగా ఉన్నప్పుడు ఉంటాడు, ఎమోషనల్గా ఉన్నప్పుడు ఉంటాడు, కోపంగా ఉన్నప్పుడు ఉంటాడు, తాపంగా ఉన్నప్పుడు ఉంటాడు, అన్నిటిలో ఉంటాడు. అంటాడు కృష్ణుడు అంటాడు గీతలో, ఎవరో నీ జ్ఞానానికి అడ్డొచ్చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు. నీ కామక్రోధాలు నీ మనస్సులో ఉన్నాయి. కామక్రోధాలు ఏ మనస్సులో ఉన్నాయో ఆ మనస్సే నీకు అడ్డొస్తుందన్న సంగతి నీకు తెలియటం లేదు అర్జున. నీకు జ్ఞానం రావటం లేదని ఎంతమందిని తిట్టిపోస్తావు. ఆ కామక్రోధాల వేగం ఎంత ఉందో చూసుకుంటాడు గురువు, ఎంత ఉందో చూసుకుంటాడు. వాటిని ఎలా తొలగించాలి, ఆ బలహీనతను ఎలా, వేగం ఎలా తగ్గించాలి. సడన్ బ్రేక్ వేయడు గురువు. ఎప్పుడు కూడా గురువు సడన్ బ్రేక్ వేయడు. సడన్ బ్రేక్ అయితే యాక్సిడెంట్ అయిపోతుంది. సడన్ బ్రేక్ వేయడు. నీ కూడా నడుస్తాడు, నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు. మీరు అన్నం తిన్నారా అంటాడు, బ్యాంకులో ఏమైనా డబ్బులు ఉన్నాయని అడుగుతాడు, ఏదో అంటాడు, అదే అంటాడు, ఇది అంటాడు, అంతా బాగున్నారా అంటాడు, ఇంట్లో బాగున్నారా అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంటికి ఎవరైనా సాపాటికి ఇబ్బందిగా ఉందంటాడు. ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మీకు పరిచయంగా ఉండటానికి, మీకు సన్నిహితంగా ఉండటానికి. ఎప్పుడో సడన్ గా మీకు తెలియకుండా సర్జరీ చేసి విడిచిపెడతాడు వాడి గురువు. ఇంటికాడ అందరూ బాగున్నారా అంటాడు. అందరూ బాగున్నారంటే మీతో సన్నిహితం కలగజేయటం కోసం. తన మీద ప్రేమ కూడా గురువే కలిగించుకుంటాడు. మనం గురువుని ప్రేమించగలమా? గురువుని మనం ప్రేమించలేము. ఆ గురువు మనకు వాడి మీద ప్రేమ కలిగేటట్టు గురువే చేసుకుంటాడు. ఆ గురువు ఎప్పుడైనా మనకి జ్ఞాపకం వస్తా అంటే, ఆ గురువు ఎప్పుడైనా మనకు జ్ఞాపకం వస్తా అంటే, ఎప్పుడైనా మా గురువు గుర్తుకు వస్తా అంటే అది మన తెలివితేటలు కాదు, మన వివేకం కాదు, మన ప్రతిభ కాదు, అది కూడా గురువు దయ.